నా పేరు మహాలక్ష్మి. నేను మెప్మాలో టీఈ సీఎంఎంగా పనిచేస్తున్నాను. మాకు సంబంధించి 8 మంది సిఓస్ ఉంటారు, 93 మంది ఆర్పీస్ ఉన్నారు. అయితే ఈరోజు గౌరవ వైస్ చైర్మన్ గారు ఈరోజు నా మీద అవినీతి కింద ఆరోపణ అనేది చేయడం జరిగింది. దాంట్లో మొదటగా తీసుకుంటే ఓఎన్డీసీ అనే దాని మీద ప్రోడక్ట్స్ మీద చాలా లక్షల్లో లాభం తీసుకున్నారు అనే మాట వాడడం జరిగింది. అయితే ఇది ఓఎన్డీసీ అనేది ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ అనేది ఇది ఒక ఆన్లైన్ ప్లాట్ఫాము. అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా ఉంటాయి. ఇది నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి మంచి ప్రోడక్ట్ని ఎవరన్నా నచ్చిన వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇదంతా కూడా ఆన్లైన్ పేమెంటే ఉంటుంది తప్ప ఎక్కడ కానీ డబ్బులు ఇచ్చి పేమెంట్ చేసుకునేది అనేది ఉండదు. ఇక్కడ మా ప్రొద్దుటూరు తరఫున ఒక 3 ప్రోడక్ట్స్ అనేది పెట్టడం జరిగింది. ఓటి టవాలు, పికిల్స్, తర్వాత అగరబత్తి అని. ఆ ప్రోడక్ట్ వాళ్ళకి నచ్చిన ధరని వాళ్ళే ఫిక్స్ చేసుకుంటారు. అయితే ఏ ప్రోడక్ట్ అన్నా మనం కొనాలంటే జిఎస్టీ అనేది ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. దానివల్ల దానికి జిఎస్టీ పడింది. అయితే ఈ మొత్తం కూడా మన ప్రొద్దుటూరు పరిధిలో ఉండేది కాదండి. ఇది టోటల్ హెడ్ ఆఫీస్ విజయవాడ దగ్గర వీళ్ళ ప్రోడక్ట్ని ఆన్బోర్డింగ్ చేయిస్తారు. అక్కడ నిర్ణయించిన ధరకు మాత్రమే ఈ ప్రోడక్ట్స్ అనేది కొనుగోలు చేస్తారు. ఇప్పటి వరకు ఇది చేయబట్టి దగ్గర ఈ ఫైనాన్షియల్ ఇయర్లో దగ్గర 6 నుంచి 7 నెలలు అవుతా ఉంది. ఇప్పటి వరకు జరిగిన బిజినెస్ తీసుకుంటే 4 లక్షల రూపాయలు. అంటే ఎగ్జాంపుల్ టవర్స్ తీసుకుంటే 1,50,000, పికిల్స్ స్నాక్స్ తీసుకుంటే 50,000, అలాగే అగరబత్తిది 1.5 lakh. అంతా కలిసినా కూడా 4.5 లక్షలు అట్లా దగ్గర అవుతా ఉంది. కానీ ఇందులో 20 లక్షల అవినీతి జరిగింది. దీంట్లో 10 లక్షలు ఒకరికి, 10 లక్షలు ఇంకొకరికని ఆడవాళ్ళైనా కూడా ఆ విధంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఇస్తే రిమోట్కి ఇస్తే ఆడుతుందని అడుగుతున్నారు. అది చాలా తప్పుగా మాట్లాడడం జరిగింది. దానివల్ల నాకు చాలా బాధ వేసింది. అందుకే ఇది చెప్పుకోవాలి వివరణ అనేది కోసమని ఇక్కడ చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ ప్రోడక్ట్ నచ్చిన వాళ్ళు ఎవరన్నా దీంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు, మేమే చేసుకోవాలని లేదు. ఇది ఎక్కడ బలవంతం కానీ ఎక్కడ కానీ పెట్టలేదు. ఎవరు నచ్చినట్టు వాళ్ళు కొనుక్కుంటారు. అలాగే మెప్మా బజార్ అంటే అక్కడ ప్రోడక్ట్ కావాలంటే కొంచెం తక్కువ ఎక్కువ జరుగుతుంది. కానీ ఇది ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎవ్వరూ తప్పు చేసే అవకాశము ఉండదు.